విషయం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే తృతీయ ప్రత్యామ్నాయంలో మీరు చెప్పినట్లు చిరంజీవి గారి టైం నుంచో వీళ్ళు పోటీకి నిలబడ్డారు, వీళ్ళంతా కలిసి ప్రయత్నించారు. కానీ నేడు క్రమేపీ మామూలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30% వరకు ఉన్న ఈ కాపు కమ్యూనిటీ యునైటెడ్ గా లేకపోవడం వల్ల, లేకపోతే వివిధ పార్టీల్లో ఉండి వారి యొక్క స్వతంత్ర భావన వల్ల, వాళ్ళ యొక్క ఇండివిజువల్ స్వేచ్ఛ వలన వీళ్ళు వేరే ఒక తాటి మీదకి రాలేకపోయారనేది వాస్తవం. ఒక తాటి మీద అలాగే చిరంజీవిని గెలిపించుకోలేకపోయారు, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకునే పరిస్థితి లేదు. కానీ నేడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో కలిసిపోయిన ఈరోజు జనసేన పార్టీకి కనీసం ఆ ప్రత్యామ్నాయంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో సీట్లు, ఏదైతే అలయన్స్ లో జనసేన తగ్గించుకుందో వాటిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చే ఉద్దేశంతో ఉన్నారనే విషయం మాత్రం రీసెంట్ గా అంబటి రాయుడు ఇందులో జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళి జనసేన ప్రతినిధులు కలవడం జరిగింది. అట్లాగే ముద్రగడ పద్మనాభం గారిని కలిసి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఇంకా ముందు పివి లక్ష్మీనారాయణ గారిని కూడా కలిసి ఆహ్వానించే పరిస్థితి ఉందని చెప్పి అనుకుంటా ఉన్నారు. మరి ఆయనైతే స్వతంత్రంగా పార్టీ పెట్టుకుని ఉన్నారు. మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఇంకా కాపు పెద్దలు పార్టీలో వైసీపీలో ఉన్న కాపు పెద్దలు చాలా మంది కూడా గతంలో సెంట్రల్, కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈ కూటమిలో జనసేన పార్టీ ఏదైతే సీట్లు దక్కించుకుంటుందో వాటిని సపోర్ట్ చేసి వీళ్ళందరూ ఒక తాటి మీద నిలబడి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్పొచ్చు. రైట్. అంటే అలాగే వేరే పార్టీలో ఉన్న వాళ్ళందరూ మామూలుగా ప్రత్యామ్నాయం అంటే కాపు సామాజిక వర్గ ప్రత్యామ్నాయం అవుతుంది. కానీ తెలుగుదేశంతో కలిసి సాగేటటువంటిది ప్రత్యామ్నాయం అవుతుందా? ఇది అంటే రెండు పార్టీలు తెలుగుదేశంతో కలిసి జనసేన ఏదైతే సీట్లు దక్కించుకుంటుందో వీటిని బలపరిచి వీటినైనా గెలిపించుకునే ఉద్దేశంతో ఉన్నారనే విషయం మాత్రం మనకు మనం అట్లా అర్థం చేసుకోవచ్చు. అంతేగాని ప్రత్యామ్నాయంగా వీళ్ళు ఒంటరిగా వెళ్ళి వీళ్ళే మూడో ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రాన్ని వెళ్దామనే ఉద్దేశంతో అయితే కాపు కమ్యూనిటీ లేదు. వాళ్ళు ఆ సాహసం కూడా చేసే ఉద్దేశం లేదని చెప్పి అనుకుంటా ఉన్నాను. కానీ ఇప్పుడు ఏంటి తేడా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనూ కాపు నాయకులు ఉంటారు, మంత్రుల దాకా అయ్యారు, డిప్యూటీ సీఎంల దాకా అయ్యారు, ప్రజాప్రతినిధులు బోర్డు అంతమంది ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు, ఇంతమంది కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు